హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజు బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. సో బ్లాక్ బీడ్స్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ స్టైల్స్లో అయితే మేక్ చేస్తూ ఉంటాను. సో బ్లాక్ బీడ్స్ అనేది నాకే కాదండి, మీలో కూడా చాలామందికి ఇష్టం కదా. సో ఈరోజు నేను ఎలా మేక్ చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో చూడండి. సో ఇప్పుడు నేను ఈ మెటీరియల్తో అయితే చేంజ్ చేస్తున్నానండి. చూడండి, చాలామంది నన్ను నీడిల్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. సో ఇదండి నేను నీడిల్స్ తీసుకున్నదైతే ఈ కంపెనీ. మీకు కావాలంటే కనుక ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు నియర్ బై అంటే మనకి ఇప్పుడు మిషన్ మెటీరియల్స్ అన్నీ దొరికే షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఇదైతే విజయవాడ నుంచి ఈ మధ్య రీసెంట్గా తీసుకొచ్చానండి, అందుకని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో నార్మల్గా అయితే నా దగ్గర విడిగా ఇంతకు ముందు అయితే ఇలా ఉన్నాయి నీడిల్స్, బట్ వెళ్ళాను కదా అని తీసుకొచ్చాను. దట్టు మీకు కూడా చూపిస్తున్నానండి. ఇవైతే చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. మనకి చాలా సన్నగా ఉండే బీడ్స్ కూడా ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ మనం ఈ నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించడం అనేది కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది స్టార్టింగ్లో. అలవాటు అయితే అది కూడా ఈజీగా ఉంటుందండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఇది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. సో లోపల వచ్చేసి ఇలా ఉంటాయండి నీడిల్స్ అనేది, ఒక 6 వస్తాయి అన్నమాట. సో ఈ నీడిల్కి అయితే నంబర్ అడుగుతున్నారండి చాలామంది. మీరు ఇట్లా సపరేట్గా తీసుకోవాలంటే కనుక పర్ల్స్ కుట్టే నీడిల్స్ అని అడగండి. సో వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్ అండి. నీడిల్ ఎలా ఎక్కించాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్లేడ్ అనమాట. నార్మల్గా ఇలా కొంచెం మనం ఇలా షార్ప్ చేసుకోవాలి ఎడ్జ్లో, ఎందుకంటే థిన్గా అవడానికి. ఈ లేయర్స్ అన్నీ కూడా చూడండి సపరేట్ అవుతున్నాయి కదా. సో ఇలా కొంచెం చేసుకున్న తర్వాత దీనికైతే వ్యాక్స్ రాసుకోవాలండి. సో ఇలా వ్యాక్స్ రాసుకున్నాను. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఒకసారి క్లియర్గా చూపించండి మేడం అని. సో అందుకనే చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి సన్న నీడిల్ అనమాట. అంటే మనకి చాలా థిన్గా ఉంటుంది. హోల్ కూడా మనకి సపరేట్గా ఉన్నట్టు తెలియదు అనమాట. హోల్ అనేది కొంచెం అంటే ఎక్కించడం అనేది కొద్దిగా టఫ్ ఉంటుంది. సో ఇలా చూడండి, ఇలా ఎక్కించిన తర్వాత నేనైతే 2 లైన్స్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే బిగ్ సైజ్ బీడ్ కాబట్టి నేను 2 లేయర్స్ తీసుకుంటున్నాను నైలాన్ థ్రెడ్ని. సో ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత 2 లైన్స్ తీసుకోవాలి. సో ఇలా 2 లైన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఎడ్జ్ కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఒకసారి వ్యాక్స్ రాసేసుకుని దీనికైతే నేను హుక్ వేసేసుకుంటున్నానండి. ఒక సైడ్ అయితే ఇలా హుక్ పెట్టేసుకుంటున్నాను. హుక్ కూడా నాట్ వేసేది దగ్గరగా చూపించమన్నారు, చూపిస్తాను చూడండి. సో ఇలా పెట్టి ఇలా గట్టిగా లాగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఇదే హోల్లో నుంచి అయితే తీస్తున్నానండి. తీసి మళ్ళీ ఈ మిడిల్ నుంచి అన్నమాట ఇలా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే ఈ థ్రెడ్కే వేస్తున్నాను. ఇప్పుడు మనకి గట్టిగా ఉంటుందండి. సో ఇప్పుడు నాట్ వేయటం చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ ఎక్కిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నానండి. ఇవి బీడ్స్ అనేవి మనం కౌంట్ చేసుకోవాలి ఎన్ని ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే బోత్ సైడ్ కూడా మనం పెండెంట్ పెడుతున్నాం కాబట్టి బోత్ సైడ్ ఈక్వల్గా వచ్చేలాగా అయితే చూసుకోవాలి. సో నాకు టోటల్ వచ్చేసి 52 ఉన్నాయండి బీడ్స్. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో చెప్పాలంటే నీడిల్కి థ్రెడ్ అయితే ఎక్కించేసాను కదా. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అనేవి బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఎక్కిస్తాను. ఒక 20 బీడ్స్ వరకు అయితే ఎక్కించుకుంటున్నానండి. సో బ్లాక్వి ఇది చాలా బిగ్ సైజ్ ఉంటుందన్నమాట. హోల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈజీగా ఎక్కేస్తాయి మనకి. చాలా తక్కువ టైంలో మేక్ చేసుకోవచ్చు. ఇదైతే బిగ్ సైజ్ బీడ్స్ అనేవి మనం ఎక్కించడం చాలా తేలికండి. దీనికి సన్న నీడిల్ కూడా ఏం అవసరం లేదు. మనం జస్ట్ హ్యాండ్ మేడ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ చేసుకునే నీడిల్ కూడా సరిపోతుంది. సో ఇలా 20 బీడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి సీజెడ్ బాల్ ఉంది కదా. సో ఇది పెట్టుకుంటున్నాను. సో దీని తర్వాత మళ్ళీ వచ్చేసి 2 బ్లాక్ కలర్వి బీడ్స్ ఎక్కిస్తున్నాను. మళ్ళీ వచ్చేసి ఒక సీజెడ్ బాల్ ఎక్కిస్తున్నాను.
మళ్ళీ బ్లాక్ ఒక 2 ఎక్కిస్తున్నానండి. మళ్ళీ ఒక సీజెడ్ బాల్ ఎక్కిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 బ్లాక్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. సో మనకి ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పెండెంట్ ప్లేస్ చేస్తున్నానండి ఇక్కడ. సో ఎందుకంటే నేను 6 తీసుకున్నాను సీజెడ్ బాల్స్ అనేవి. 3 ఒక సైడ్ వస్తాయి, ఇంకొక 3 ఇంకొక సైడ్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను పెండెంట్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ఇలా మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నాను. మళ్ళీ వచ్చేసి ఒక సీజెడ్ బాల్ అండి. సో ఇది ప్యాటర్న్ అనేది మన ఇష్టం అండి. మనం కావాలంటే ఇవి ఆల్టర్నేట్గా కూడా ఎక్కించుకోవచ్చు పెండెంట్కి దగ్గరగా. అంటే ఇక్కడ ఒక బ్లాక్ది ఒకటి సీజెడ్ బాల్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం స్పేస్ తీసుకున్నాను అనమాట, కొంచెం బాగుంటుందని. అలా కూడా మీరు కావాలంటే సీజెడ్ బాల్స్ ఎక్కువ పెట్టుకోవాలి అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో చెప్పాలంటే ఈ మెటీరియల్ అంతా కూడా నేను విజయవాడలో తీసుకున్నానండి. విజయవాడలో జైహింద్ కాంప్లెక్స్లో గౌరీ శంకర్ అని షాప్ ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను. అన్నీ కూడా ఒకటే దగ్గర తీసుకున్నాను మెటీరియల్స్. సో అక్కడ మనం చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పెండెంట్కి తగ్గట్టు ఇలా బాల్స్ అన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. సో అలా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు సీజెడ్ బాల్స్ ఇటువైపు కూడా 3 ఎక్కించాను. ఇలా వస్తుందన్నమాట. ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. మీకు కావాలంటే ఇలా సీజెడ్ బాల్స్ అనే ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు. ఇటు 6 ఇటు 6 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సో ఇవి వచ్చేసి కొంచెం కాస్టే ఉంటాయండి. దానికి తగ్గట్టు క్వాలిటీ అయితే లాంగ్ పీరియడ్ వస్తుంది అనమాట. అందుకని నేను ఆ షాప్లో అయితే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. మీకు నియర్ బై విజయవాడ అయితే ఒకసారి ట్రై చేయండి. గౌరీ శంకర్లో అయితే చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ డిజైన్స్ ఉంటాయి. దట్ టు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. సో ఎప్పుడు కూడా బీడ్స్ అనేవి మనం పెండెంట్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేనైతే బిగ్ సైజ్ పెండెంట్ తీసుకున్నాను కాబట్టి బిగ్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బిగ్ సైజ్ బీడ్స్కి తగ్గట్టుగా మనం ఈ సీజెడ్ బాల్ కూడా చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. సో కావాలంటే కొంచెం బిగ్ సైజ్ సీజెడ్ బాల్ అయినా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా అయితే ప్యాటర్న్ బాగుంటుంది అన్నమాట. సో ఇలా మొత్తం కూడా ప్లెయిన్ ఎక్కిస్తున్నాను. సో బీడ్స్ అన్ని ఎక్కించడం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే నాట్ వేస్ అది కూడా కొంచెం దగ్గరగా చూపించండి మేడం అని. సో చూడండి 2 ఈక్వల్గా వచ్చింది కదా మనకి. ఈ బ్యాక్ సైడ్ నేను నాట్ వేస్ అది కూడా చూపిస్తాను. సో నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచితే అండి కొంచెం లూజ్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం నాట్ వేసిన తర్వాత కొంచెం కంపల్సరీ హీట్ చేయాలండి. సో ఇలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇదంతా కూడా మనం దగ్గరగా చేసేసి, సో ఒక సైడ్ అయితే ముందే వేసేస్తాను కదా, ఇంకొక సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా నీడిల్ని తీసిన తర్వాత దీన్ని దగ్గరగా గ్రిప్గా పట్టుకోవాలండి. అంటే లూజ్ అవ్వకుండా అనమాట. పట్టుకొని చూడండి ఇలా కొంచెం టైట్గా లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ మనం దాన్ని గ్రిప్గానే పట్టుకోవాలండి. ఎందుకంటే నైలాన్ థ్రెడ్ కాబట్టి లూజ్ అవుతుంది. సో మళ్ళీ నేను అదే సేమ్ హోల్లోకి వేసిన తర్వాత మళ్ళీ ఇలా దగ్గరగా లాగుతున్నాను చూడండి. సేమ్ ఇలాగే ఇంకొకసారి, అంటే మనం 3-4 టైమ్స్ వరకు వేసుకోవచ్చండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా వేసిన తర్వాత లాస్ట్లో అయితే చూడండి ఇలా వేస్తున్నాను. అంటే ఈ మిడిల్ నుంచి ఈ థ్రెడ్ని అయితే తీసేస్తున్నాను. సో ఇలా అయిపోయింది. బోత్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని హీట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది కొంచెం ఉంచుకుని కట్ చేయాలండి. మరీ ఎడ్జ్కి కట్ చేసుకోకూడదు. సో ఇటు సైడ్ కూడా అంతే. సో ఇలా కట్ చేసిన తర్వాత హీట్ చేసుకోవాలండి. సో చూడండి ఇలా
ఎడ్జ్ అనేది హీట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా చూపించడానికి ఇలా నేను చూపిస్తున్నానండి. సో చూడండి, ఇలా అగరబత్తితో మనం చక్కగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం చూపిస్తాను. సో చూడండి, ఈ పెండెంట్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ పడిందండి. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్స్ ఉన్నాయి కదా సీజెడ్వి, ఇది ఈచ్ బాల్ వచ్చేసి 60 రూపీస్ అండి. ఈచ్ బాల్ అనమాట. అంటే నేను 6 తీసుకున్నాను. సో అలా మనకి ఈచ్ బాల్ రేట్ తెలుసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మరీ తక్కువ కాస్ట్ ఏమి ఉండవండి ఈ బాల్స్ కూడా, ఎందుకంటే క్వాలిటీ బాగుంటాయి కాబట్టి మనకి దానికి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ హానిక్స్ బీట్స్ వచ్చేసి 400 పడిందండి. సో చాలామంది ప్రైస్ డీటెయిల్డ్గా చెప్పమని అడుగుతున్నారు. దట్టు ఎక్కడ తీసుకున్నారో చెప్పమంటున్నారు. నేను ఇదైతే విజయవాడ జైహింద్ కాంప్లెక్స్లో ఉన్న గౌరీ శంకర్లో తీసుకున్నానండి. సో పెండెంట్ కాస్ట్ చెప్పాను, బీడ్స్ కాస్ట్ చెప్పాను, అండ్ ఈ సీజెడ్ బాల్ కాస్ట్ చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీరు కూడా నియర్ బై షాప్స్లో కూడా ట్రై చేయండి, దొరుకుతాయి అన్నమాట ఇలాంటి మెటీరియల్స్ అయితే. ఇది సో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. సో పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది బ్లాక్ బీడ్స్ ఆనెక్స్ బీడ్స్లో చాలా బిగ్ సైజ్ అనమాట. సో పెండెంట్ కూడా చాలా చాలా బాగుంది, క్వాలిటీ దగ్గరగా చూపిస్తాను. సో చూడండి, ఇది పెండెంట్ క్వాలిటీ. అండ్ మనకి ఈ సీజెడ్ బాల్స్ కూడా చాలా చాలా అందం వచ్చిందనమాట. అంటే సేమ్ ప్యాటర్న్గా ఉండడం వల్ల కూడా ఇంకా లుక్ వస్తుంది. సో మనం ఇలా సెట్ చేసుకునేటప్పుడే కొంచెం చూజీగా, అంటే దేనికి ఏది సెట్ అవుతుంది అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా చాలా లుక్ వస్తుందండి. సో ఈ బ్లాక్ ఆనెక్స్ బీడ్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ 1 గ్రామ్ షాప్స్లో అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. పెండెంట్స్లో కూడా చాలా స్టైల్స్ ఉంటాయన్నమాట సీజెడ్ పెండెంట్స్లో. సో అవి మీరు కూడా ట్రై చేసి ఇలా మేక్ చేసుకోండి. బుట్టలు వచ్చేసి నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నానండి. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో ఇలా మన దగ్గర ఏదున్నా సరే పేరప్ చేసేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. సో ఇలా బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది మీ అందరికీ కూడా ఇష్టమే కాబట్టి మీలో కొంతమంది అయినా ఇలా మేక్ చేసుకోవడానికి ఇష్టపడతారనుకుంటున్నాను. సో తప్పకుండా మేక్ చేసుకోండి. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారండి మెటీరియల్స్ మీరు ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని. సో నేను వీడియో చేసేటప్పుడు కూడా క్లియర్గానే చెప్పాను. నేను ఈ మెటీరియల్స్ వచ్చేసి విజయవాడలోని గౌరీ శంకర్ షాప్లో అయితే తీసుకున్నానండి. అది జైహింద్ కాంప్లెక్స్లో ఉంటుంది, గవర్నర్పేటలో అనమాట, 2nd ఫ్లోర్లో ఉంటుందండి. సో మీకు నియర్ బై అయితే కనుక మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి. ఇవే కాదు, నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఆ షాప్లో అవైలబిలిటీలో ఉంటాయి. దట్ టు రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్లాక్ బీడ్స్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.